సరువు కంటే ఈ ఏడాది ఎండ్కే బాక్స్ ఆఫీస్లో రీసౌండ్ పెరిగేలా ఉంది. దసరా దీపావళి కంటే కూడా డిసెంబర్లోనే ఈ ఏడాది పోటీ పోటెత్తుతోంది. ఏకంగా 8 సినిమాలు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ను ఊపేసేలా ఉన్నాయి. 1000 కోట్ల పెట్టుబడులు 3000 కోట్ల రాబడులుగా మారబోతున్నాయి. యానిమల్ కనీసం 1000 కోట్లు లేదంటే 2000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమా డిసెంబర్ నెలకు బోనీ చేయబోతోంది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. టీజర్ ఆ రేంజ్ లో పేలితే పాటల తూటాని బుధవారం నుంచి వదలబోతుంది ఫిల్మ్ టీమ్. డిసెంబర్లో బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా ఉంది. రెండో వారం గ్యాంగ్ ఆఫ్ గోదావరి అంటూ 50 కోట్ల ప్రయోగాన్ని బాక్స్ ఆఫీస్ మీదకి వదలబోతున్నారు. మరో 2 తెలుగు సినిమాలతో పోటీకి ఈ మాస్ డ్రామా రెడీ అయింది. లెక్క మారింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ డిసెంబర్ 2వ వారం రాబోతోంది. యానిమల్ వచ్చిన 1 వీక్ తర్వాత గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఎక్స్ట్రాతో వరుణ్ తేజ్ సినిమా పోటీ పడబోతోంది. అయితే నితిన్ కూడా ఈ పోటీలో భాగమయ్యాడు. మొత్తంగా డిసెంబర్లో మీడియం రేంజ్ నుంచి భారీ బడ్జెట్ మూవీస్ వరకు పోటెత్తేలా ఉంది. డిసెంబర్లో 1 కాదు 2 కాదు 1/2 డజన్ కంటే ఎక్కువ ఆల్మోస్ట్ 8 సినిమాలతో థియేటర్స్ సందడి చేయబోతున్నాయి. తెలుగులో అయితే 5 సినిమాలు, తమిళ నుంచి 1 మూవీ, హిందీ నుంచి 2 సినిమాలు డిసెంబర్ మీద దాడి చేయబోతున్నాయి. కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ సౌత్ నార్త్ ని ఊపేసేందుకు పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 23న తన హాయ్ నానా మూవీ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాడు. సలార్ సీన్ లోకి రాగానే డిసెంబర్ 7th కి ప్రీపోన్ చేసుకున్నాడంటున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఓకే, లేదంటే ఫిబ్రవరికి ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. డిసెంబర్ నెలకే డైనోసార్ లాంటి మూవీ సలార్ రానుంది. వరల్డ్ వైడ్ గా ఈజీగా 2000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న మూవీగా అంచనాలు పెంచేస్తోంది. టీజర్ దెబ్బకే హైప్ ఆరెంజ్ లో ఉంది. ఇక ట్రైలర్ వస్తే సీన్ మారిపోయే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్ తో ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్, బాహుబలిగా పాన్ ఇండియా ట్రెండ్ బెండ్ తీసిన ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే సునామీనే. అలాంటి మూవీతో డాంకీ సినిమాకి పోటీ అంటే కొంతవరకు కష్టమే. ఎంత కింగ్ ఖాన్ అయినా తన సందడి నార్త్ వరకే పరిమితం. కానీ ప్రభాస్ కి నార్త్ తో పాటు సౌత్ లో భారీగా ఫాలోయింగ్ ఉంది. కాబట్టి డంకీకి సలార్ భయంకరమైన పోటీ. ఆడియన్స్ కి మాత్రం ఏకంగా 8 ఆప్షన్స్ ఉండటంతో డిసెంబర్ నెలలో సినిమాల జాతరే జరిగేలా ఉంది.